ముక్త్యాల వద్ద ఎత్తిపోతలు నిర్మించి నందిగామ జగ్గయ్యపేట ప్రాంతాలకు తాగునీటిని అందిస్తామని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. చాలా కాలంగా ఉన్న తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నందిగామలో ఏర్పాటు చేసిన మాజీ శాసనసభ్యుడు తంగిరాల ప్రభాకర్ కాంస్య విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య, స్థానిక నేతలు పాల్గొన్నారు. పథకం ద్వారా 4,000 కోట్లు ఖర్చు పెట్టి ఇక నందిగామ నియోజకవర్గంలో కంచిచర్ల, వీర్లపాడు మండలం, మైలవరం, తిరువూరు, నూజివీడు, గన్నవరం, ఏలూరు, బెంగళూరు, గోపాలపురం, చింతలపూడి 7 నియోజకవర్గాల్లో 7 లక్షల ఎకరాలకి 4,000 కోట్లు ఖర్చు పెట్టి సంవత్సరం తిరగకుండా చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల మన నాగార్జున సాగర్ కాలువలకి, మన చెరువులకి గోదావరి జలాలు తీసుకొస్తానని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు రేపు ఈ జగ్గయ్యపేట నియోజకవర్గం, అలాగే నందిగామ మండలం, చందలపాడు మండలం ఇవాళ ముఖ్యాలుగా జమీందార్ గారి సంస్కారం ముందు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి అక్కడి నుంచి మన మున్నేరు స్కీమ్కి మన నాగార్జున సాగర్ కాలువలో కూడా చంద్రబాబు నాయుడు గారు నీళ్ళమ్మని చెప్పి ఆదేశించారని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా.